గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మావోయిస్టు పార్టీలో విభేదాలు వచ్చాయా, వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయా అంటే అవును అంటున్నాయి ఇటీవల జరిగిన వరుస సంఘటనలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లోజు వేణుగోపాల్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా, లేదు సాయుధ పోరాటమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని జగన్ స్టేట్మెంట్ మీరు సమర్థిస్తారా? తోరణాల దగ్గర ఒక బిలం ఉంది కదా, అవును. అక్కడ ఆయన వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ 14 మందితో కమిటీ ఏర్పాటు చేశాడు. అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఉనికి బయటకు వచ్చింది ఆ టైం. ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర రావడం, ప్రజల దగ్గర రావడం, గ్రామాల్లో కొన్ని అభివృద్ధి జరిగిందంటే నిజంగా అన్నల వల్లే. కానీ క్రమేపీ ప్రజలు ఎందుకు పార్టీకి దూరం అవుతున్నారు? ఇప్పుడు 67 సంవత్సరాలు నక్సలిజం స్టార్ట్ అయ్యి తెలంగాణ ప్రాంతంలో, భారతదేశ వ్యాప్తంగా కూడా. అంటే వాస్తవంగా తెలంగాణ ప్రాంతం నుంచే అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమం విస్తరించింది. PWG వచ్చింది, పీపుల్స్ వార్ గ్రూప్. ఆ గ్రూప్ తర్వాత కొంతకాలం 2004లో వచ్చేసరికి ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారడం కూడా ఒక మైనస్ గా అనుకోవచ్చు. అంటే మార్క్సిజం అనేది మార్క్స్ మనవాడు కాదు ఇక్కడ కాదు. అయితే ఒక ఇజాన్ని తీసుకున్నప్పుడు దానికి సృష్టికర్త ఎవరో అతని పేరు మీదనే వస్తుంది అది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీలో విభేదాలు వచ్చాయా, వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయా అంటే అవును అంటున్నాయి ఇటీవల జరిగిన వరుస సంఘటనలు. సాయుధ పోరాటం విరమిద్దామని పోలిట్ బ్యూరో మెంబర్ స్టేట్మెంట్ ఇస్తే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయనకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, వీలైతే ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోండి అంటూ స్టేట్ కమిటీ మెంబర్ జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించాలా, జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించాలా అని పార్టీలో కొంత వ్యక్తులు మధ్యలో ఉన్నారు. ఇటువంటి క్రమంలో భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పార్టీకి ప్రజలకి మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి, పార్టీ తీసుకున్న లైన్ ఏ విధంగా ఉంది, అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా, జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా అనే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన పార్టీలో చాలా కాలం పనిచేశారు, తర్వాత అడ్వకేట్గా పనిచేశారు, ప్రస్తుతం విశ్లేషకులుగా ఉన్నారు. పార్టీకి ఆయన తొలితరం నాయకుడిగా ఉన్న ఆయన అప్పుడున్న పరిస్థితి ఎలా ఉండేవి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయనే విషయాన్ని అన్నట్టు తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే మురళి గారు. మీరు ములుగు ఆ ప్రాంతం చూసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు, భూస్వామ్య వ్యవస్థ ఉండేది, పెత్తందారులు, పోకళ్ళు, రకరకాల వ్యక్తులు ఉండి ఆ టైంలో పార్టీ పుట్టింది. కానీ పార్టీలోకి వెళ్ళిన వారు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వాళ్ళు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతకి నిలువుటద్దం అని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తులు డేటిగడికి వెళ్ళారు. ప్రజలు కూడా ఆ విధంగా వాళ్ళకి ఆదరించేవారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి కాపాడిన రోజులవి. అది క్రమేపీ అలాగా వేరే స్థాయికి వచ్చింది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఒకవైపు అమిత్ షా ఒక డెడ్ లైన్ పెట్టడం, ఈ క్రమంలో మల్లోజు వేణుగోపాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దాని కౌంటర్గా జగన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. పార్టీలో అంటే మావోయిస్ట్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా మారుతుందా అనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి చూశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లోజు వేణుగోపాల్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా, లేదు సాయుధ పోరాటమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని జగన్ స్టేట్మెంట్కి మీరు సమర్థిస్తారా? ఎందుకంటే 1975లో ఇదే పరిస్థితి కొండపల్లి సీతారామ గారి టైంలో కూడా వచ్చింది. అప్పుడు ఆయన సాయుధ పోరాటాన్ని పక్కన పెడదామన్నందుకు ఆయన బహిష్కరించారు. ఇవన్నీ మీరు చూశారు కాబట్టి మీ విశ్లేషణలో ఏంటంటే? అంటే బేసిక్గానే 1968, 69 ఆ టైంలోనే పుట్టినప్పుడే ఆ పార్టీలో లోపాలున్నాయి. కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు ఏదైతే వరంగల్లో టీచర్స్గా ఉండి వాళ్ళు 68, 69 టైంలో
ఆలోచనలు చేసి 69 మిడ్లో ఈ పార్టీని స్టార్ట్ చేశారు సిఓసి పేరుతో. అంతకంటే ముందు సిఓసి కూడా కాదు, అది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఎప్పుడైతే చారు మజుందార్ ఈ బిలం ఇది కర్నూలు నల్లమల్లో ఉన్న దోర్నాల దగ్గర ఒక బిలం ఉంది కదా, అక్కడ ఆయన వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ 14 మందితో కమిటీ ఏర్పాటు చేశాడు. అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఫస్ట్ కమిటీ అది. అంతకుముందు చారు మజుందార్ సిపిఐ ఎమ్మెల్యే అక్కడ డార్జిలింగ్ జిల్లాలో, ఆ తర్వాత శ్రీకాకుళంలో కొంత మొదలైంది. ఎప్పుడైతే 1969 మార్చ్ ఆ ప్రాంతంలో చారు మజుందార్ వచ్చి స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి మనం దీని ఉనికిని మనం చూసినట్టయితే అక్కడనే తప్పులు జరిగాయని నా అభిప్రాయం. అంటే ఇప్పటిదాకా అమలైన లైన్ కూడా మీరేమో ఇప్పుడు వీళ్ళ మధ్య విభేదాలలో ఏది కరెక్ట్ అంటున్నారు, నేను బేసిక్గా కాంట్రడిక్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే చారు మజుందార్తోని 1968 నవంబర్ డిసెంబర్లోనే తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, చౌదరి తేజేశ్వరరావు వీళ్ళందరూ పశ్చిమ బెంగాల్ పోయి అక్కడ ఆల్ ఇండియా రెవల్యూషనరీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న చారు మజుందార్తో చర్చలు చేసినప్పుడే మీరు తీసుకున్న లైను వైఫల్యం చెందుతుంది, ఇందులో ప్రజల పాత్ర అనేది అంతగా ఉండదు, మీరు అనుకున్న ఈ వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉండే పోరాటం కాదు ఇది అని చెప్పి ముఖం మీద చెప్పొచ్చిన వ్యక్తులు మీరు అప్పటి డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని డివి గారు రాశారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. ఆయనే 1972-73లో జైల్లో ఉన్నప్పుడు రాసిన ఆ డాక్యుమెంట్ ఇవాళ ఉన్న పరిస్థితిని చూపెడతా ఉన్నది. అంటే అప్పుడే ఊహించారు ఆయన అప్పుడే ఊహించారు. దాన్ని బేస్ చేసుకొనే కొండపల్లి సీతారామయ్య గారితో, సత్యమూర్తి గారితో, వరవరరావు గారితో ఆ రోజుల్లో నేను ఈ లైన్ మీద ఇంటరాక్ట్ అయ్యాను. నేను అప్పుడు జస్ట్ 21 years. అప్పటికే నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని చదివి ఉన్నాను. నేను ఎందుకంటే ములుగులో ఉండేవాడిని. 10th class 9th class అంతా ములుగులో చదువుతున్న టైంలో ఈ నక్సలైట్ ఉద్యమం అక్కడనే పెద్ద ఎత్తున మొదలైంది. అప్పుడు చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. వరంగల్ టౌన్లో ఆర్ఈసీలో, వరంగల్లో ఆరెంజాయ మిల్లు ఆ కార్మికులలో సత్యమూర్తి గారు బయట ఉండి ఆర్గనైజ్ చేయడము, సీతారామయ్య గారు ఆయన వెనకాల గైడెన్స్ ఇవ్వడము, కొంత అప్పుడప్పుడే ఆ ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే అప్పుడు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం రావడంతో ఈ కొండపల్లి సీతారామయ్య గారు, వరవరరావు గారు, సత్యమూర్తి గారు కూడా తెలంగాణ ఉద్యమం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. చేసి అందులో వచ్చిన మెరికల్ లాంటి యువకులు, చిరంజీవి ఈ మధ్యన చనిపోయారు, డాక్టర్ చిరంజీవి కొల్లూరి, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పిక్ చేసుకున్నారు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి. చేసుకొని ఫస్ట్ కమిటీ వాళ్ళు అక్కడ కరీంనగర్లో ఈ గణపతి వీళ్ళందరితో పాటు అక్కడ ఈ నారదాస్ లక్ష్మణరావు, మన అల్లం నారాయణ గారు, అంతకంటే కొంచెం సీనియర్స్ మల్లదిల కోటేశ్వరరావు గారు, ఈ వేణుగోపాలు, ఇదంతా కూడా వరంగల్ నుంచి వీళ్ళు పోయి అక్కడ ఆర్గనైజ్ చేశారు. ఇదంతా ఏ సంవత్సరం అండి? ఇది 71-72. అంటే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం విఫలమైందో, అణచివేయబడ్డ తర్వాత ఈ ఆవేశంతో ఉన్న యువకులంతా కూడా చిరంజీవి ఆధ్వర్యంలోనే, చిరంజీవి ఇన్ఛార్జ్ అప్పుడు, సో వెనకాల సత్యమూర్తి, సీతారామయ్య గారు, వీళ్ళు ఏం చేశారంటే కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ను కేంద్రంగా చేసుకున్నారు. ఎందుకంటే జన్నారం ఆయన తల్లిగారు వాళ్ళంతా కూడా ఉండే కొండపల్లి సీతారామయ్య గారి ఆ తపాలపూర్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుంది, అది లక్సెట్పేట దగ్గరలో ఉంటుంది అన్నట్టు. పీతాంబర్రావు హత్య, ఇవన్నీ ప్రీ ఎమర్జెన్సీ పీరియడ్ నేను చెప్పేది. అప్పుడే కదా వీళ్ళు టీచర్స్గా ఉండి వీళ్ళు అండర్ గ్రౌండ్లోకి ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి తర్వాత ఈ పార్టీకి లీడర్స్ అయ్యారు. కోటేశ్వరరావు గారు కానీ పార్టీ అప్పుడు ఒక స్థాయిలో మంచి ఉద్యమం ఊపులో ఉన్న టైంలో కొండపల్లి సీతారామయ్య గారు పెంబర్తి దగ్గర ఒక సమావేశంలో పోలీసుల మీద దాడులు చేయాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ పూర్తిగా సాయుధ పోరాటంకి వైపు నడిచింది అన్నది వాస్తవం అంటారా? సాయుధ పోరాటము డెఫినేషన్ దీనికి అప్లైయే కాదు. మరి పెంబర్తి తీర్మానం ఏం జరిగింది? అప్పుడు యాక్షన్సే, అప్పుడు ఏం మఫ్టీలో ఉండేది. అంతవరకు పోలీసులకి మా నక్సల్స్కి మధ్యన ఎక్కడ విభేదాలు లేవు కదా, ఆ తీర్మానం తర్వాతే కదా దాడులు ప్రతిదాడులు స్టార్ట్ అయ్యాయి. ఉనికి బయటకు వచ్చింది ఆ టైం. అంటే వాస్తవంగా పీతాంబరరావు హత్య ఆ టైంలోనే బాగా వీళ్ళని అణచివేయాలనే ఒక దృక్పథం పోలీసుల్లో వచ్చేసింది. ఎప్పుడైతే వీళ్ళు చారు మజుందార్తో కనెక్ట్ అయ్యిండ్లు, అప్పటికే శ్రీకాకుళం ఉద్యమాన్ని వెంగళరావు గారు అణచేశారు దాదాపుగా. ఆయన హోమ్ మినిస్టర్ అయ్యి
ఛాలెంజ్ చేసి మరీ ఆయన అగ్రెసివ్గా పోయి లీడర్షిప్ మొత్తాన్ని దాదాపు ముట్టించాడు. ఎప్పుడు ఇద్దరు ముగ్గురు శ్రీకాకుళం కమిటీ సుబ్బారావు పానిగ్రాయ్, వెంపటాపు సత్యం, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల, వీళ్ళందరూ స్టాల్వార్డ్స్ అక్కడ మెయిన్ లీడర్స్, వీళ్ళందరినీ చంపేశారు. ఇక అయిపోయింది, ఇంకా నక్సలైట్ ఫ్రీ అని ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు ఆయన. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. చేసినాక వాళ్ళ కదలికలను గమనిస్తూ వచ్చారు. అప్పుడేంటంటే ఈ యూనిఫామ్ లేదు, పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లోనే యూనిఫామ్స్. అప్పుడు ఆర్ఎస్యు కూడా 74లో స్టార్ట్ అయింది. ఈ పౌర హక్కుల సంఘం ఇవన్నీ కూడా కొంచెం అప్పుడప్పుడే ఓపీడీఆర్ పేరుతో ఉండేది. సిఎల్సి పౌర హక్కుల సంఘం కూడా మొదలైంది. పతిపాటి వెంకటేశ్వర్లు, కన్నాభిరాను వీళ్ళంతా ఆ పీరియడ్లోనే ముందుకు వచ్చారు. అప్పుడు భూమయ్య కిష్టయ్య గౌడు అక్కడ జరిగిన వాళ్ళు చేసిన క్రైమ్స్ మీద ఆ ఉరిశిక్ష వాళ్ళకు విధించడం, ఆ ఉరిశిక్షను వాయిదా వేయించడానికి అదొక పెద్ద పోరాటం. ఇవన్నీ ప్రీ ఎమర్జెన్సీ పీరియడ్ ఇప్పుడు నేను చెప్పేది. అప్పుడప్పుడే ఆర్గనైజ్ అవుతున్న క్రమం. ఆర్ఎస్యు ఫస్ట్ కాన్ఫరెన్స్ జరగానే ఎమర్జెన్సీ వచ్చింది. తర్వాత చెరుకూరు రాజకుమార్ సెక్రటరీగా సెకండ్ ఆర్ఎస్యు మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను. దానిలో రాజ్కుమార్ గారు సెక్రటరీ అయ్యారు. అది వరంగల్లో జరిగింది, దుర్గేశ్వర స్వామి టెంపుల్లో, స్టేట్ బ్యాంక్ ఆపోజిట్లో. నాకు ఇప్పటికి గుర్తున్నాయి. గద్దర్ వచ్చి అక్కడ ఓలీల రంగ ఓలీ ఫస్ట్ టైం పాడాడు అక్కడ. అయితే ఆ కోరస్ టీంలో నేను ఒకడినప్పుడు మేమంతా అప్పుడు చాలా ఉత్సాహంగా ఆర్ఎస్యు కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే ఆ టైంలోనే భిన్న దృక్పథాల మీద స్టడీ చేసినప్పుడు ఈ భారత విప్లవకారులు అతివాద ధోరణి డాక్యుమెంట్ నేను చదివి నేను కేఎస్తోని, తర్వాత సత్యమూర్తి గారితో, సత్యమూర్తి గారితో 7 సిట్టింగ్స్ అయినాయి. వరవరరావు గారు నాతో ఎక్కువ డిస్కస్ చేయడం ఇష్టం లేక ఈయనకు అటాచ్ చేశారు నన్ను. అప్పుడు బొగ్గులగుంట్లో సారస్వత పరిస్థితుల్లో కాశీపతి గారి పెళ్ళో మరి అది మసూన్ రాజు పెళ్ళో ఎవరో గుర్తులేదు, ఆ పెళ్ళికి ఆయన పెద్ద మనిషికి వస్తే ఆ కాశీపతి సత్యమూర్తి గారు ఇద్దరు కలిసి నాతో చాలాసేపు మాట్లాడారు. నాన్న కన్విన్స్ చేయలేకపోయాడు. వాళ్ళ మధ్య కూడా డిఫరెన్సెస్ ఉండే. లాస్ట్కి ఏం చేశారు సత్యమూర్తి, నా వల్ల అయితే లేదు నీతో, వరవరావు గారు తీసుకొచ్చి ఆయనకు అటాచ్ చేశారు. ఈయన ఏం చేశాడు, కేఎస్కి అటాచ్ చేశాడు. ఇంకా నేను లాస్ట్ ఒక్క డైలాగ్ అన్నా నేను, అంటే ఆర్గ్యుమెంట్ చివరిలో, సార్ మీరు ఏమన్నా అనుకోండి, మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, దేశంలో విప్లవ పార్టీని నడిపిస్తున్నారు మీరు, చివరికి మీకు మిగిలేది నా ఒపీనియన్, ఎంతమందిని మీరు చంపారు, ఎంతమంది మన వాళ్ళు చంపారు అంటే బాగా సీరియస్ అయ్యి, అంటే మాతో వేరే ఉపయోగాలు లేవా, ఏం జరగదా అని అన్నాడు. సంస్కరణలు జరుగుతాయి సార్, దానికోసం మీరు అండర్ గ్రౌండ్ ఎందుకు, తుపాకులు ఎందుకు, సంస్కరణల కోసం ప్రజా ఉద్యమం కూడా పార్టీ కూడా చేయగలుగుతుంది కదా, ప్రజల ఒత్తిడితో సంస్కరణలు చేయడానికి వాళ్ళు వెనుకపోరు కదా, ఈ సంస్కరణల కోసం ఇదెందుకు, ఇది ఎక్కడైతుంది అని అంటే, నువ్వు చిన్నపిల్లోడివి, నీకు ఐడియాలజీ ఇంకా పూర్తిగా అవ్వలేదు, నీకోసం అయితే నేను లైన్ మార్చుకోను కదా, నీకు ఉండబుద్ధి అయితే ఉండు, లేకుంటే వెళ్ళిపో అన్నాడు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అంటే నేను అంత అట్లా అనను, డెఫినెట్గా వాళ్ళ వల్ల చాలా ప్రయోజనాలు జరిగాయి, గవర్నమెంట్ కింద దిగింది, ప్రజల్లో మార్పు వచ్చింది. మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ఈ రోజే కాదు, లైన్ అప్పుడే గాడి తప్పింది అని చెప్పదలుచుకున్నా. ఇది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విప్లవకారులతోని చారుమజుందార్ చర్చలు జరిగినాయో ఆ రోజే గాడి తప్పింది. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వినుంటే చారుమజుందార్ ఇంకో తిరగబోయేది. అది అందులో కొంత భాగం రియలైజ్ ఎప్పుడయ్యాడు చారుమజుందార్ అంటే 72లో అయ్యాడు. అయి వర్గశత్రు నిర్మూలన, వ్యక్తిగత హింసావాదం అనేది ఒక పోరాట రూపం, ఏకైక పోరాట రూపం నుంచి ఒక పోరాట రూపంగా మార్పు చెందింది. అది ఆయన తీసుకున్న గుణపాఠం. అప్పటిదాకా ఏమన్నాడు ఆయన, ఇంకా మినహాయింపులు లేకుండా భూస్వాములను చంపాలి, భూమిని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడేమన్నాడంటే, ఇది ఎత్తుగడగా ఒక పోరాట రూపంగా తీసుకోవాలి కానీ, అంటే వ్యూహం అంటే ఏంది, ఎత్తుగడ అంటే ఏందని క్లారిటీ ఇస్తా. స్ట్రాటజీ అంటే మొత్తానికి సరిపోయే ఒక విధానం, అలా మార్పులు ఉండవు. ఇప్పుడు భారత పాలక వర్గాల చేతుల్లో ఉన్న ఆర్మీతోని పోరాడి వాళ్ళను ఓడించి ఈ దేశంలో విప్లవాన్ని సుస్థిరం చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ. వ్యూహం అంటే స్ట్రాటజీ, టాక్టిక్స్ అంటే ఎత్తుగడలు ఏముంటాయంటే, వెనక తగ్గాలన్నా, గెరిల్లా వార్ఫేరా, అల్టిమేట్గా సాయుధ పోరాటం, అది స్ట్రాటజీ. ఒక అడుగు వెనక్కి తగ్గితే ఎట్లుంటుంది, ఒకసారి వాయిదా వేస్తే ఎట్లుంటుంది, ఒకసారి విరమిస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ టాక్టిక్స్. ఎన్నికల్లో పాల్గొనాలన్నా, తర్వాత ఇట్లాంటివన్నీ. కానీ స్ట్రాటజీలోనే చారుమజుందార్ ఏం చేశాడంటే, భూస్వాములను చంపి భూములను తీసుకోవడమే అది ఒక వ్యూహం అని చెప్పేశాడు ఆయన. తర్వాత ఏమన్నాడు, ఇది ఒక స్ట్రాటజీ కాదు, ఇది టాక్టిక్స్, ఇది ఒక పోరాట రూపమే తప్ప ఏకైక పోరాట రూపం కాదు అన్నాడు. ఏకైక పోరాట రూపం అంటే స్ట్రాటజీ.
కానీ అన్నాడు కానీ ఆచరణ లోపల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది అమలు కాలేదు. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితులు క్రమేపీ ప్రజలు ఒకప్పుడు నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం పెట్టారు 69 నుంచి. వాళ్ళ కోసం లోపల వాళ్ళు ఉన్న ఇంటి బయట వాళ్ళు ఉండి వాళ్ళ ప్రాణాలతో కూడా త్యాగం చేశారు. ఒకవైపు పోలీసులు ఒత్తిళ్ళు ఉన్నా వాళ్ళకి భోజనాలు పెట్టారు. అంత చక్కగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే ఒక ధైర్యం ఉండేది. ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర రావడం, ప్రజల దగ్గర రావడం, గ్రామాల్లో ఒక అభివృద్ధి జరిగిందంటే నిజంగా అన్నల వల్లే. కానీ క్రమేపీ ప్రజలు ఎందుకు పార్టీకి దూరం అవుతున్నారు? ఒక్కొక్క ప్రాంతం, ఇప్పుడు నల్లమల్లలో ఒక సిచ్యువేషను, మనం చేసిన ఉత్తర తెలంగాణలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. కానీ పార్టీ అన్ని ప్రాంతాలకి సమస్యను ఒకేలాగా చూడడం వల్ల జరిగిందంటారా, లేదు కుల సంఘాలు పెరిగిపోవడం వల్ల జరిగిందంటారా? అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సమస్య మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేదేమో అని. ఇప్పుడు 67 సంవత్సరాలు నక్సలిజం స్టార్ట్ అయ్యి తెలంగాణ ప్రాంతంలో, భారతదేశ వ్యాప్తంగా కూడా, అంటే వాస్తవంగా తెలంగాణ ప్రాంతం నుంచే అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమం విస్తరించింది. కొంతమంది చార్మినార్తో విభేదించిన సత్యనారాయణ సింగ్ కానీ, వినోద్ మిశ్రా కానీ, ఇట్లాంటి వాళ్ళంతా బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కొంత చేశారు. శిబ్దాస్ ఘోష్ కానీ ఆ తరంలో. తర్వాత కాలంలో వాళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీ, ఇప్పుడున్న క్యాడర్ వీళ్ళంతా కూడా, అంటే కేరళలో ఎక్కడికక్కడ లీడర్స్ ఉండేవాళ్ళు. ఈ లీడర్స్ ఎక్కడికక్కడ వాళ్ళ లోకల్ విధానాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని క్యాడర్ని ఆర్గనైజ్ చేయడం కానీ ఇదంతా చేసేవాళ్ళు. పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్పేది. అయితే ఇట్లా వచ్చినప్పుడు ఏమైందంటే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఒకటి తీరు లేవు. అది గుర్తించలేదు వీళ్ళు. అది గుర్తించిండ్రు, కాకుంటే పార్టీ ఒక్కటికే లేదు కదా, అన్ని ముక్కలు గ్రూపులు. ఇప్పుడు సిపిఐ నుంచి సిపిఎం విడిపోయింది ఎన్ బ్లాక్గా. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, అప్పుడు 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, ఎన్ బ్లాక్గా విడిపోయిన సిపిఎంలో మెజారిటీ సిపిఎంకి వచ్చారు. ఎప్పుడైతే సిపిఎం విడిపోయిందో ఎక్కువ భాగం, అంటే ఆల్మోస్ట్ 15 జిల్లా కమిటీలు సిపిఎం నుంచి విడిపోయి విప్లవకారుల వైపు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఒక తీరుగా లేరు, ఇందులో అనేక గ్రూపులు అయినాయి. ఇదే పరిణామం దేశవ్యాప్తంగా కూడా ఇట్లనే జరిగింది. సిపిఎం నుంచి విడిపోయిన చార్మినార్, కాను సన్యాల్, సౌరన్ బోసా, వీళ్ళంతా కూడా, నాగభూషణ పట్నాయక్ గారు మీ దగ్గర, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకమైన ఐడియాలజీకి తర్వాత కాలంలో, ఎప్పుడైతే నక్సలైట్ ఉద్యమం డార్జిలింగ్లో విఫలమైందో, నక్సల్బరీలో అనేక రకాలుగా వాళ్ళు విడిపోయారు. మళ్ళీ శ్రీకాకుళం ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, బతుకున్న వాళ్ళు మళ్ళీ అనేక గ్రూపులుగా విడిపోయారు. అయితే ఇప్పటికీ నాకు తెలిసి ఒక 40 నుంచి 50 గ్రూపులు అయ్యారు వీళ్ళంతా సిపిఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఈ దేశవ్యాప్తంగా ఒక లైన్ అంటూ, ఒక విధానం అంటూ మొదటిసారిగా క్రియేట్ చేయగలిగింది కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఉన్న సిఓసినే. అది 1980 ఏప్రిల్ 22 లెనిన్ జయంతి రోజు సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అని స్టార్ట్ చేశారు. అంతకుముందు 80 ఏప్రిల్ దాకా సిఓసి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ. అయితే చారుమజుందార్ చనిపోయే ముందు వీళ్ళు పోయి కలిసి వచ్చారు, సత్యమూర్తి గారు ఇంకా కొంతమంది, బహుశా కేఎస్ ఉన్నాడో లేదో అందులో గుర్తులేదు నాకు. ఆయన కలిసి వచ్చారు డైరెక్ట్గా. మారిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనం లైన్ను మాడిఫై చేసుకోవాలని చెప్పాడు ఆయన. ఆ క్రమంలోనే ఒక సంవత్సర కాలంలో ఆయన చనిపోయాడు. ఆయనను లాకప్ డేట్ చేశారు జూలై 28, 1972, 73 అంతే. అయితే ఆ తర్వాత ఒక సెంట్రల్ లైన్ అనేది ఏర్పాటు చేయడంలో చాలా టైం పట్టింది. అదొక్కటే కాకుండా PWG వచ్చింది, పీపుల్స్ వార్ గ్రూప్. ఆ గ్రూప్ తర్వాత కొంతకాలం 2004లో వచ్చేసరికి ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారడం కూడా ఒక మైనస్ గా అనుకోవచ్చు. మైనస్ ఏం కాదు, అది విప్లవ శక్తులను బలోపేతం. కరెక్టే అన్న, మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ చాలా మంది పేర్లు పక్కన పెట్టి ఎక్కడో ఉన్న మావో పేరుని ఇక్కడ పెట్టడం అనేది కొంతమంది విభేదించారన్నది వాస్తవం కదా. అంటే మార్క్సిజం అనేది, మార్క్స్ మనవాడు కాదు ఇక్కడ కాదు. అయితే ఒక ఇజాన్ని తీసుకున్నప్పుడు దానికి సృష్టికర్త ఎవరో అతని పేరు మీదనే వస్తుంది. అది కరెక్ట్. మన దేశంలో ఉన్నారు కదా చాలా మంది, కొమర్ భీమ్ ఉన్నారు, చాలా మంది కనిపిస్తుంటారు కదా. ఈ ఐడియాలజీ కాదు కదా, ఈ ఐడియాలజీ అది మార్క్స్ నుంచి జనరేట్ అయింది. ఈ ఆ వర్గ సిద్ధాంతము, వర్గ పోరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత క్రమంగా లెనిన్ దాన్ని ఎన్రిచ్ చేశాడు. ఫస్ట్ సక్సెస్ అయింది లెనిన్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో చైనాలో దాని ప్రకంపనలు మొదలైనవి. లాంగ్ మార్చ్ చేసి చైనాను విముక్తి చేశాడు మావో. భారతదేశానికి రష్యా
కరెక్ట్ సూటబుల్ లైన్ కాదు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. పెట్టుబడిదారీ సమాజం రష్యా. అందుకే జార్జ్ చక్రవర్తిని ఓడించడానికి శ్రామిక వర్గాన్ని కార్మికులను బేస్ చేసుకున్నాడు లెనిన్. కానీ రైతాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం చైనా. అందుకని ఆయన ఏం చేశాడు, లాంగ్ మార్చ్ అనేది తీసుకొని ఒక 15-12 సంవత్సరాలు లాంగ్ మార్చ్ చేస్తూ అన్ని ప్రాంతాలను ఏకం చేస్తూ ముందు ఏనాన్ అని చైనాలో ఉన్న ప్రాంతాన్ని విముక్తి చేసి యాంగ్సీ రివర్ తీరం నుంచి ఆయన మొత్తం చైనాను విముక్తి చేయగలిగాడు. అయితే ఇక్కడ భారతదేశానికి సూటబుల్ లైన్ ఏంటి, ఇది చైనా మార్గమా రష్యా మార్గమా? అయితే చైనాలో విప్లవం విజయవంతం అవుతున్న సమయంలోనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్టులు ఏమన్నారంటే తెలంగాణ సాయుధ పోరాటమే మా 3000 గ్రామాలలో 10,000 ఎకరాలను భూమిని పంపకం చేశారు. భూమిని కాపాడుకోవడానికి డిఫెన్స్ కోసం తుపాకులు పట్టారు, ఎదుర్కొన్నారు, సక్సెస్ అయ్యారు. ఇక్కడ లిబరేట్ కూడా చేశారు తెలంగాణలో ఒక 3,000 గ్రామాలను. ఒక సంవత్సర కాలం పాటు ఒక మంచి సంతోషంగా ఉండేటి ఆ గ్రామాలు రజాకాలను ఎదుర్కొంటూనే. అయితే ఇటువంటి లైనే భారతదేశానికి వర్తిస్తుంది, ఇది కొంచెం చైనా లైన్కు దగ్గరగా ఉంది అన్నప్పుడు మావోయిజాన్ని వీళ్ళు తీసుకున్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావో, ఈ 3 పేర్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కరెక్టే అన్న. కానీ మీరు చెప్పిన చైనా దేశంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ప్రజల మనోభావాలు వేరేగా ఉంటాయి, భారతదేశ ప్రజల పరిస్థితులు అనుగుణవి వేరేగా ఉంటాయి. అన్వయించడంలో వైఫల్యం అంతే కదా, పక్కా విఫలమయ్యారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఇక్కడ కులాలు ఉన్నాయి, ఇక్కడ అణచివేత ఉంది, ఫ్యూడల్ అణచివేత ఒక విస్తారమైన ప్రాంతంలో ఉంది. ఇంకో ప్రాంతంలో కార్మికుల మీద పెట్టుబడిదారి వర్గం అణచివేత ఉన్నది. అదొక సంధి దశ. ఇది పూర్తిగా ఫ్యూడల్ సమాజం కాదు, పూర్తిగా క్యాపిటలిస్ట్ సమాజం కాదు. ఎట్ ఏ టైంలో ఈ 2 వర్గాలను ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టుల మీద పడ్డప్పుడు శ్రామిక వర్గ నియంతృత్వము, తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం అన్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనము ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గెరిల్లాలుగా ఆర్మీగా తయారు చేయడం అనేది ఈ సాయుధ పోరాటానికి కావాల్సిన మందిని, అంటే ఆర్ముడ్ పీపుల్ని సమకూర్చడం అనేది ఎట్లా ప్రజా సంఘాల ద్వారా ప్రజా సమస్యలను తీసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ వాళ్ళ లోపల చైతన్యాన్ని నింపుతూ ఆ చైతన్యం ద్వారా అల్టిమేట్గా విప్లవమే పరిష్కారం అనే వైపుగా వాళ్ళను ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడం అనేది. అందుకే ప్రజా సంఘాల పాత్ర ఇవన్నీ కూడా తీసుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. లేదు, ఇప్పుడు ఏమైందంటే కొన్ని ప్యాకెట్స్ పరిమితం అయిపోయినాయి. అఫ్ కోర్స్ 17 రాష్ట్రాల్లో మావోయిస్టులు ఉన్నారు, 17-18 రాష్ట్రాల్లో ఉన్నారు. అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రికార్డ్స్ 16 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణ, ఆంధ్ర 16 రాష్ట్రాలు పరిమితమైంది, ఇప్పుడు 6 రాష్ట్రాలకు వచ్చింది అంటారు. అయితే ఇప్పుడు ఆ 16 రాష్ట్రాలు ఒక స్టేజ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్ర ఉన్నప్పుడు విడిపోయాక 17 అయింది. అయితే మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ఎక్కువగా ప్రజాబలాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. అంటే ఉదాహరణకు అవకాశవాదం ప్రజలల్లో బాగా పెరిగింది, కోపం రావచ్చు ప్రజలకు, అవకాశవాదం బాగా పెరిగింది. అంటే నేను ఒక మాట చెప్తాను, సుందరయ్య గారు అడిగితే నైజాం పీరియడ్లో ప్రాణాలు ఇచ్చారు. ఇదే సుందరయ్య గారు బ్రతికి ఉన్నప్పుడే వచ్చి ఓట్లు వేయమంటే వెళ్ళలేదు జనాలు. ఎంత మార్పు వచ్చింది అంటే ప్రజల్లో ఈ మార్పుని కనిపిస్తున్నా వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెల్లడబట్టే ఈ కష్టం అనుకోవచ్చా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిల్యూర్కి నాకున్న అవగాహన మేరకు విప్లవోద్యమం వైఫల్యం చెందడానికి, తిరోగమన దిశలో పోవడానికి మొట్టమొదటి కారణం ఎప్పుడు కూడా మేము మీ సమస్యలను పరిష్కరిస్తాం, మేము మిమ్మల్ని లిబరేట్ చేస్తాం అనే ధోరణి. ఇది సూపర్ మ్యాన్ వచ్చి మనల్ని, అది తప్పది. వాళ్ళకి ఎంతవరకు మనం హెల్ప్ చేయాలంటే ఇది మీ సమస్య, దీని వ్యతిరేకంగా మీరు పోరాడాలి, మీరే విముక్తి కావడానికి మీ త్యాగాలు చేయాలి, మీరు ఇన్వాల్వ్ కాకుండా బయట నుంచి మేము వచ్చి చేస్తే అది నిలబడదు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక ఫ్యూడల్ భూస్వామి బాగా అరాజ్ చేస్తున్నాడు, ఆ ప్రజలే తిరగబడే విధంగా నానా పటేకర్ ఒక సినిమాలో ఒక లేడీని తనే ఎదుర్కొనేటట్టుగా చేయగలుగుతాడు. వాళ్ళకి ఆ విధంగా మోటివేషన్ చేయాలి, అది చేయాలి. కానీ అది చేయట్లేదు. 1969 తర్వాత అప్పుడున్న చంద్రపుల్లారెడ్డి డివి వీళ్ళు చేసిన దానిలో ఆ లైన్ ఉంది. బట్ పీపుల్స్ వార్ ఏంటంటే ఆర్మ్డ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాక కొంతకాలం ఏమో మఫ్టీలో ఉన్నారు, యాక్షన్ టీమ్స్ 3-4 కలిసి. తర్వాత కాలంలో స్క్వాడ్స్, యూనిఫామ్ వేసుకొని స్క్వాడ్స్.
స్క్వాడ్స్ అనేసరికి వాళ్ళ తుపాకుల మీద వాళ్ళ మీద ఆధారపడడం మొదలుపెట్టారు పబ్లిక్. వాళ్ళు వచ్చి ఒక బెదిరిస్తారు కదా. 50 ఏళ్ళ కింద గాడి తప్పింది ఇక్కడ. ఎవరి విముక్తి వాళ్ళే ఫైట్ చేసి రాజకీయ చైతన్యం తీసుకురావడం బాధ్యత పార్టీ మర్చిపోయింది. అసలు చేయడం స్టార్ట్ చేసి అది ఆ బాధ్యత లేదు అసలు. ఎంతసేపు ఏంటంటే వచ్చి వాడిని చంపడం. వాడిని చంపిన తర్వాత ఎట్లా నష్టపోయింది పార్టీ అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా విపరీతమైన రాజ్యహింసకు గురయ్యారు. మళ్ళీ వాడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు నిన్ను? చేయడు. నువ్వు ఏ ఉద్దేశంతో భూస్వామిని చంపినావు? ఈ వీళ్ళ మీద ఆ పీడను నేను తొలగించగలిగితే వీళ్ళంతా నా వాళ్ళు అవుతారు అనుకున్నావు. కానీ ఇక్కడ కాలేదు. కానీ వాళ్ళంతా వాళ్ళు పోరాడి వాడిని చంపేసిండ్రు అనుకో, వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు మేమేం చంపితే నిర్బంధం మా మీదకి వస్తుంది, తట్టుకుంటామనే ధైర్యం ఉంటేనే వాళ్ళు చంపుతారు. ఆ ధైర్యాన్ని తీసుకురావడానికి బదులు ఓ రాత్రిపూట వచ్చి వీళ్ళు చంపిపోతారు. తెల్లారి వాళ్ళని పోలీసు లాకప్లో పెట్టి విపరీతమైన చిత్రహింసలు చేస్తారు. అందులో కొందరు ఇన్ఫార్మర్లు అవుతారు, కొందరు అడవిలోకి పారిపోయి వీళ్ళతో కలుస్తారు. ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. ఒక కామన్ ఒక అంటే సిపిఐ ఎంఎల్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్న డాక్యుమెంట్స్లో పేర్కొంటున్న విధానం ప్రకారము ఆ రిక్రూట్మెంట్ జరగలేదు. ట్రైబల్ ఏరియాస్లో మాత్రం కొంచెం భిన్నంగా ఉంది పరిస్థితి. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ మీద జరుగుతున్న హింస ఫారెస్ట్ అధికారులది కావచ్చు, పోలీసులది కావచ్చు, ఈ సూడో దళాలు కొన్ని పెట్టారు కదా సల్వాజూడం లాంటి, వాటికి వ్యతిరేకంగా ప్రజలు అక్కడ సిద్ధపడ్డారు. అంటే ప్రజల బయట ఉన్న మైదాన ప్రాంత ప్రజలకు అడవిలో ఉండే గిరిజనుల మధ్య ఒక తేడా ఉంది. అక్కడ ఫెరోషియస్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చావోరేవో తెలుసుకునే వైపుగా వాళ్ళు కొమరం భీం వారసులుగానే ఉంటారు. వాళ్ళు అల్లూరు సీతారామరాజు కూడా మద్దతు ఇచ్చింది ఆ రకమైన ఫెరోషియస్గా ఉండే మన్యం ప్రాంతంలోని గిరిజనులే. అయితే జార్ఖండ్ కావచ్చు, గడ్చిరోలి కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఆదివాసీలు వాళ్ళు ఈ పార్టీలకు ఒక ఫ్యూయల్ లాగా ఉపయోగపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా శ్రీలంక తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, నేపాల్ తీసుకోండి, అక్కడ ఉన్న సమస్యలు ప్రజలే తిరగబడ్డారు ప్రభుత్వాల మీద. అటువంటి ఈ వాతావరణంలో ఇప్పుడు పార్టీకి సపోర్ట్గా మేము వస్తాం, మేము మీ వెనక నిలబడతాం అనే ప్రజలు ఎవరు లేరు. మీరే చెప్తున్నట్లుగా గతంలో పార్టీ కోసం వాళ్ళ భుజాల మీద అన్ని మోసుకొని తిరిగిన రోజులు అవి. ఇప్పుడు అంత టెక్నాలజీకి అలవాటు పడ్డ ప్రజలు ఉన్నారు. వీళ్ళు త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలో మల్లోజు వేణుగోపాల్ గారు ఇచ్చిన లెటర్ ప్రకారం మిడిమిడి జ్ఞానంతో చేసిన మీ పనులు కొన్ని తప్పుదలు నా వల్ల కూడా జరిగాయి కాబట్టి సాయుధ పోరాటం విరమిద్దాం, మనం కూడా వంటి పార్టీని లీగలైజ్ చేద్దామనే ఉద్దేశాన్ని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్లే. మరి ఇప్పుడు ఇంకొక పార్టీ, ఆ పార్టీలోనే మన జగన్, ఆయన ఏమంటారు, లేదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఖచ్చితంగా సాయుధ పోరాటం ద్వారా సాధిద్దామంటారు. ఒకవైపు అమిత్ షా గారు డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఈ క్రమంలో పార్టీ సెంట్రల్ కమిటీ మల్లోజు వేణుగోపాల్ గారి నిర్ణయం సమర్థిస్తారా, జగన్ గారి నిర్ణయం సమర్థిస్తారా? నేనేమంటున్నా అంటే ఈ రెండు నిర్ణయాలు కూడా సరైనవి కావు. సంవత్సరాల విప్లవోద్యమ అనుభవాలన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు అనుకున్న పద్ధతిలో నడిచేది అది సాయుధ పోరాటమే కాదు, అవి యాక్షన్స్. అవి గెరిల్లా యాక్షన్స్, గెరిల్లా టీమ్ చేస్తున్నాయి. రియల్ సాయుధ పోరాటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఈ 16 రాష్ట్రాల్లో కానీ. అంటే నిజంగానే ఆ ప్లాటూన్స్ అట్లా ఏర్పడ్డ తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యము ఒక స్టేజీలో మొదలైంది, కానీ అది ఎక్కువ కాలం అది నిలబడలేకపోయింది. పర్టికులర్గా అబుజ్మాడా ఏరియాలో కావచ్చు, తర్వాత కోటేశ్వరరావు గారు పనిచేసిన, కిషన్జీ పనిచేసిన వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ ప్రాంతాల్లో కావచ్చు, ఒక బిగినింగ్ అయితే వచ్చింది, కానీ సస్టైన్ కాలేదు అది. ఇప్పుడు నిజంగానే సాయుధ పోరాటం విరమిద్దామంటే సాయుధ పోరాటం ఎక్కడన్నది? ఇప్పుడు విరమించడానికి ఎక్కడన్నది అంటున్నా నేను. లైన్ విరమించకండి, కానీ దానికోసం మీరు తయారు చేసుకున్నారు, అది ఆగిపోయింది, ఇప్పుడు లేదు. అది చిన్న చిన్న టీములుగా మిగిలిపోయారు. రెండవది ఏంటంటే అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ మాలాంటి వాళ్లకు వస్తున్న ఆలోచన మీరు అన్నారు ఇందాక నేపాల్ అట్లాంటి ఇక్కడ ఎందుకు డెఫినెట్గా సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే మనం తీసుకుందాం, అందరూ పిలిపించినప్పుడు వస్తారు, కానీ ఎంతమంది కావాలి మీకు ఆ ఉద్యమాన్ని నడిపించడానికి? నాట్ ఈవెన్ 1 to 2% ఆఫ్ ది పాపులేషన్. ఇప్పుడు ప్రచండ నేపాల్లో అధికారంలోకి రావాలన్నా ఆయనతో ఉన్న కొద్ది మందే కదా ఆ రోజుల్లో ప్రజల్లో ఆ మార్పు రావడానికి కారణమైంది. అంటే చోదక శక్తిగా ఉండేవాళ్ళు లక్షల్లో వేలల్లో ఉండరు, ఫ్యూ హండ్రెడ్స్. నేపాల్లో కూడా అంతే, ఇక్కడ శ్రీలంకలో కూడా అంతే కదా. కానీ ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ఒక స్టేజ్లో అనుకున్నారు
బట్ అందుకో సాధ్యం కాలేదు. అంటే ఒక పక్కన వాళ్ళు అది గెరిల్లా పోరాటం చేస్తారా, సాయుధ పోరాటం ప్రిపేర్ చేస్తారా అనేది ఒకటి పక్కకు పెడితే, ఆ లైన్ వాళ్ళది ఇష్టం. వాళ్ళు ప్రజల లోపల చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ అడవులలో ఎక్కడైతే నిత్యం దోపిడీ కారణమవుతున్నదో, కార్పొరేట్లు ఇవాళ ఎంటర్ అయ్యి పోలీసుల ద్వారా అణచివేస్తున్నారో, అక్కడ ప్రజల లోపల ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి ఒక స్కోప్ ఉంది. ఎక్కడైతే అణచివేత దారుణంగా ఉంటుందో అక్కడ పోరాట చైతన్యం అనేది కూడా లేస్తుంది. ఆ ప్రాంతాలను వదిలిపెడితే రిమైనింగ్ ప్రాంతాలు 90% ఉంటాయి భారతదేశంలో. ఈ 5 విస్తారమైన అటవీ ప్రాంతాలు ఒక 5 ఉంటాయి భారతదేశం మొత్తంలో. ఈ 5 ప్రాంతాలు వదిలిపెడితే మిగతా ప్రాంతాలలో ఏం చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ అనేది చాలా అవసరం. అది డైరెక్ట్ వచ్చి గణపతి అధ్యక్షుడు ఉండడు. అవును, బూర్జువా ఐడియాలజీతో ఉన్న ఎవరైతే సానుభూతి పరులుగా ప్రజల పట్ల ప్రేమతో ఉన్న వాళ్ళు ఉంటారో ఈ ఫ్రేమ్లోనే ఉంటారు. వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ పోటీ చేయడము, అందులో నుంచి ఐడెంటిఫై చేసి ఇవాళ చాలా అవసరం ఉంది. ఇవాళ సెక్యులర్ పార్టీ లేదు భారతదేశంలో. సెక్యులర్ పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ కూడా ఫెయిల్ అవుతున్నది. కాబట్టి ఇవాళ బీజేపీ అనేది సెక్యులర్ కాదు. ఒక విస్తారమైన అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న 15%గా ఉన్న ముస్లిమ్స్ను కానీ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా కన్సిడరబుల్ నంబర్ ఉంది. వాళ్ళతో పాటుగా వీళ్ళు హిందువులే అని చెప్పబడుతున్న సిక్కులు కానీ, పార్సీలు కానీ, జైన్స్ కానీ, సింధీలు కానీ ఇట్లా వేర్వేరు మతాలను అనుసరిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళేం ఓన్ చేసుకోవట్లేదు మేము హిందువులమని. ఈవెన్ హిందువులలో ఉన్న వాళ్ళు కూడా మేమంతా హిందువులమని అనుకోవట్లేదు. ఆదివాసీలు, దళితులు వీళ్ళందరూ హిందువులమని వాళ్ళు అనుకోరు. వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ పండుగలు వేరు, వాళ్ళ దేవతలు వేరు. అందరినీ కలుపుకోపోయే విధంగా ఇటు హిందువులను, అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని ఒక పార్టీ అయితే భారతదేశ వ్యాప్తంగా అవసరం ఉన్నది. అంటే మీరు చెప్పినట్లుగా ఆ విధంగా కలుపుకొని పోవాలంటే వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే ప్రభుత్వ ఒత్తిడి ఉంది కాబట్టి మేము బయటకు రాలేకపోతున్నాం అంటారు. వాళ్ళని ఎవరు రమ్మన్నారు? నేను అనేది ఏంటంటే అడవిలో ఒక అండర్ గ్రౌండ్ లీడర్, కేంద్ర కమిటీ స్థాయి నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతను కొన్ని వేల మందిని ప్రభావితం చేయగలుగుతాడు బయట సమాజంలో. అవును, మరి వాళ్ళతో ఎందుకు చేయించట్లేదు? ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఎంతసేపు ఆ జనతన్ సర్కారు అంతవరకు చేసామని చెప్తున్నారు. నిలబడదు కదా, ఎక్కువ కాలం నిలబడదు. జనతన్ సర్కార్ డెఫినెట్గా వాళ్ళు చేసిన కృషి అద్భుతమైంది. ఇప్పుడు జనతన్ సర్కార్లో విద్యా సంస్థలు నడిపారు. ఇప్పుడు మొదలైంది కాదు జనతన్ సర్కార్, దాదాపు 15-20 ఏళ్ళు అవునైంది. 10th క్లాస్ ఎగ్జామ్ పోయే వాళ్ళ పరిస్థితి ఏంది మీకు తెలుసా? ఇప్పుడు ఆ జనతన్ సర్కార్ స్కూల్లో చదివిన వాళ్లకు అడ్మిషన్లు ఇవ్వట్లేదు 10th క్లాస్లో. బయట ఎవరు హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. ఎవరు వాళ్ళు ఫర్దర్ స్టడీస్ పోవాలంటే కంపల్సరీ 10th పాస్ కావాలి. వాళ్ళని ఏమంటున్నారు తెలుసా? మీరు మళ్ళీ 1వ తరగతి నుంచి జాయిన్ కండి అంటున్నారు. మేము 10thలో జాయిన్ అయ్యి రాస్తాం, ప్రైవేట్గా రాస్తామంటే కూడా ఆ ప్రాంతాల వాళ్ళకి అసలు పరీక్షలు రాసే అవకాశం ఇస్తలేరు. మరి ఇట్లున్నప్పుడు ఆ స్కూళ్ళు ఎట్లా సక్సెస్ అవుతాయి? ఇప్పుడు విముక్తి ప్రాంతం ఉన్ననాటి పరిస్థితులు వేరు. ఆనాటి డ్రోన్లు లేవు, ఆటోమేటిక్ వెపన్స్ లేవు, మానవరహిత విమానాలు లేవు, ఇంటర్నేషనల్ టెక్నాలజీ లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక విముక్తి ప్రాంతం ఒక చిన్న అబూజ్మడ్ లాంటి ఏరియాలో మనగలుగుతుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనము ఒక అబూజ్మడ్ ఒకటి ఏనాన్ లాగా మారుతుందా అంటే మారే పరిస్థితి లేదు. రెండవది ఏమైందంటే పాలక వర్గాలు ఇవాళ ఈక్వేషన్స్ మీరు అప్పటి నుంచి 2 సార్లు అడిగారు. ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థ ఇప్పుడు లేదు. వాస్తవం వేణుగోపాల్ చెప్పిన దానిలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆనాటి ఆ పీడన, ఆ ఫ్యూడల్ వ్యవస్థ, భూములు ఏమైందంటే భూస్వామ్య వ్యవస్థ ఏమైంది, అంటే అర్ధ భూస్వామ్య వ్యవస్థ కూడా ఏమైందంటే ఇవాళ భూస్వామి అనేవాడు ఆర్థికంగా చితికిపోయాడు. ఇప్పుడు నైజాం పీరియడ్లో వెలిగిన నవాబులంతా ఇప్పుడు ఎట్లా ఆటోల్లో తిరుగుతున్నారు చిన్న బట్టలతో. భూస్వాముల పరిస్థితి కూడా అట్లాగే అయింది. ఇంకోటి కుటుంబాలు డివిజన్ అయినాయి కదా, లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆ భూమి అనేది అఫ్ కోర్స్ ఇవాళ అబూజ్మడ్లో జరిగే మారణకాండ అంతా కూడా భూమి కోసమే. ఎందుకంటే ఆ ఫారెస్ట్ అంతా కూడా ఏ అదానికో వేదాంతకో ఇట్లాంటి కంపెనీస్కి అప్పచెప్పడానికే కదా అమిత్ షా చేసేది. నిజంగానే ఏదో అక్కడ నక్సలైట్ల వల్ల ప్రజలకు బాధ కలుగుతుంది కాబట్టి అప్పుడు కదా సర్దార్ పటేల్ అన్నట్టుగా రజాకార్ల వల్ల హింస జరుగుతుంది కాబట్టి మేము రజాకార్లను అంచడానికి వచ్చినామని చెప్పినట్టే ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు. ఈ రెండు కరెక్ట్ కాదు. రజాకార్లను అంచడానికి ఆ రోజు తెలంగాణలో ఆర్మీ రాలేదు, కమ్యూనిస్టులను ఆ రోజు చంపడానికి వచ్చింది. అది
అందుకే వాళ్ళని 3 రోజులలో వాళ్ళని ఫినిష్ చేశారు. 3 సంవత్సరాలైనా వీళ్ళు సాయుధ పోరాట విరమణ తెలంగాణలో చేసేదాకా వాళ్ళు వెనక్కి పోలేదు. సేమ్ అదే అమిత్ షా చెప్పే దానిలో కూడా ఏంటంటే అదాని అంబానీల కోసం ఖనిజ సంపదను వనరులను అప్పచెప్పడానికే ఇవాళ ఈ యజ్ఞం చేస్తున్నాడు అమిత్ షా, వీళ్ళందరినీ తుదముట్టించాలి అని. బట్ ఆగిపోయేది కాదు, అది ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో లేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు నేపాల్ కానీ ఈ శ్రీలంక కానీ ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళు కనుక ప్రమోట్ చేయగలిగితే ఏది ఈ ఐడియాలజీతోని ఇందులో పనిచేసే వాళ్ళతోనే మళ్ళీ వచ్చి అండర్ గ్రౌండ్ నాయకులు అంతా వచ్చి ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయడం ఇట్లా ఉండదు. సరెండర్ అయిన ఫోర్సే భారతదేశ వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. జనజీవన సంస్థలో కలవమన్నారు కదా, వాళ్ళు పోయి ఆ పార్టీల్లో ఈ పార్టీల్లో ఉన్నారు. వీళ్ళను ఒక పార్టీగా ప్రోధి చేయగలిగితే దానికి అనుబంధంగా ప్రజా సంఘాలను పెట్టుకొని రాజ్యాంగం లీగల్ ఫ్రేమ్వర్క్లో కనుక వాళ్ళు ముందు పోగలిగితే దానికి తగ్గట్టుగా సాయుధ పోరాటానికి దీనికి సమన్వయం ఎట్లా చేయాలి, రిక్రూట్మెంట్ కోసం దీన్ని ఎట్లా చేసుకోవాలి అనేది ఆలోచించుకోగలిగితే ఈ సాయుధ పోరాటం లైన్ అనేది కొంతకాలం కొనసాగుతుంది. తర్వాత దాని గమనం ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి వీళ్ళు నిజంగానే తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తారా, ఈనాటి ఈ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిన డిజిటల్ యుగంలో అన్ని దేశాలు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటున్న పరిస్థితుల్లో సక్సెస్ అవుతారా లేదా అనేది సెకండ్ పార్ట్. అంటే మీరు చెప్తున్నట్టుగా బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా రమ్మంటారు. అంటే బ్యాలెట్లో కూడా ఫెయిల్ అయిన పార్టీలు సిపిఐ సిపిఎం. ఇప్పుడు ఎన్నికల ద్వారా చిలీలో అలెండి వెనకటనే ఆ పద్ధతి వైఫల్యం చెందిందని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా సిపిఐ సిపిఎం 1951లో అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాట విరమణ చేసిన తర్వాత సిపిఐ కంటిన్యూగా ఈ రోజు వరకు ఎన్నికలనే వస్తున్నది కదా, 75 సంవత్సరాలు. మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణాన్ని ఇప్పుడున్న పరిస్థితులను కరెక్ట్గా అధ్యయనం చేసి రొటీన్ పొలిటికల్ పార్టీ కాకుండా ఈ వైఫల్యం చెందిన కమ్యూనిస్టుల అనుభవాలను బ్యాలెట్లో వైఫల్యం చెందిన అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కరెక్ట్ లైన్స్లో ఒక పొలిటికల్ పార్టీ అనేది ఫామ్ కావాలి. అది ప్రజల అవసరాలు ఒక నిజాయితీగా కేవలం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే పద్ధతితో సారాబోసి ఓట్లు వేయించుకునే పద్ధతితో ప్రజలకు తాయిలాలు ఇచ్చి ఇవి కాదు. ప్రజల్లో పోరాట పటిమను పెంచే విధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ బిల్డ్ చేయాలి ఆ పార్టీని. అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీల మధ్యన ఇంకో మరో పార్టీ రావాలంటున్నారు మీరు, ఒక డిఫరెంట్ పార్టీ రావాలి. డిఫరెంట్ పార్టీ రావాలి అంత వాక్యూమ్ ఉందంటారు ఇప్పుడు? 100% ఉంది. వాక్యూమ్ ఎప్పటి నుంచో ఉంది, అది స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఉంది. ఈ పార్టీలు ఏవి కూడా నిజంగా ఇప్పుడు ఉద్యమం ద్వారా వచ్చిన టీఆర్ఎస్ లాంటి కొన్ని పక్కకు పెడితే నిజంగానే ప్రజల సమస్యలను పట్టించుకుంటున్న పార్టీలు ఏమున్నాయి చెప్పండి? ఏమైనా ఇప్పుడు ఎన్నికలప్పుడేమో ఓట్లు ఇచ్చి వాళ్ళని ఓట్లకు డబ్బులు ఇచ్చి నోట్లు ఇచ్చి లొంగ తీసుకోవడం, మిగిలిన సమయంలో స్కీమ్లు ఇచ్చి, స్కీమ్లు ఎంతకాలం ఇస్తాం, తాత్కాలికమే కదా. నక్సలైట్ల త్యాగాలు చాలా గొప్పవి కాదని ఎవరన్నా. రెండవది వాళ్ళ వల్ల సమాజం అడ్వాన్స్ అయింది, రౌడీజం పోయింది, గుండాయిజం పోయింది. ఫ్యూడల్ వ్యవస్థ వాళ్ళు వచ్చిన నాడు ఇంకా తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ విపరీతంగా ఉండేది. వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారో అక్కడ ఆ ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేశారు, దౌర్జన్యాలను అంతం చేశారు. ఆ విషయాలలో గిరిజన కార్పొరేషన్లు రావడం కానీ ఐటీడీఎల్ రావడం కానీ చాలా రకాల సంస్కరణలు వాళ్ళ వల్ల వచ్చాయి. అది డెఫినెట్గా మనం రికగ్నైజ్ చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు నిజంగానే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒక్కొక్క ప్రాంతంలో మనం అనుకున్నట్టుగా ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ మిజోరాం, మణిపూర్ లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఎజెండాను రూపొందించుకొని 2 భాగాలుగా, ఒకటి అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్, ఒకటి ప్రజల మధ్య ఉండే సంస్థ, దీన్ని సమన్వయం చేసుకుంటూ గత 67 ఏళ్ల అనుభవాలను కూడా సమీక్షించుకోగలిగితే, కొంత ప్రజలల్లో అధ్యయనం చేస్తున్న ఇట్లాంటి మాలాంటి వాళ్ళను కూడా వాళ్ళు ఈ చర్చలల్లో భాగం చేయగలిగితే, ఒక లైన్ ఏర్పాటు చేసుకోవడానికి. ఇప్పుడు ఎవ్వరు కూడా మార్క్సిజం పిడివాదం కాదన్నారు, లెనిన్ చెప్పాడు, మావో చెప్పాడు, చెవెన్లై చెప్పాడు, అందరూ చెప్పారు. బట్ అది పిడివాదం లాగానే అనుసరిస్తే ఎట్లా? భారతదేశ నిర్దిష్ట పరిస్థితులు, ఇక్కడ కులం ఉంది, ఇక్కడ దోపిడీ పరోక్షంగా ఉంది, కార్పొరేట్ల దోపిడీ ఉంది, ఫ్యూడల్ దోపిడీ ప్లేస్లో కార్పొరేట్ల దోపిడీ వచ్చింది. వేణు అన్నదానిలో పూర్తిగా పెట్టుబడిదారు సమాజం కాలేదు, పూర్తిగా ఫ్యూడలిజాన్ని వదులుకోలేదు, ఒక సంధి దశలో ఉంది, అర్ధవలస అర్ధభూస్వామి అన్నట్టే ఉంది. పాలకవర్గాల తత్వం కూడా మారింది, అది వరకు ఉన్నట్టు పాపభీతి లేదు వాళ్ళల్లో. అట్లా ఇష్టాలు కూడా మారాయి, అన్ని మారినాయి. కాబట్టి ఆ వెనకటి కేఎస్ చెప్పిందో చార్మాందార్ చెప్పిందో ఇప్పుడు ఐస్ డీజన్ అయితే అమలు చేయడం అనేది సాధ్యం కాదు.
ఇప్పుడు వేణు రాసిండా, వేణు సంతకం పెట్టిండా అనేది కూడా ఒక అనుమానం నాకు ఉంది. ఆ లెటరు ఏదైతే సుదీర్ఘమైన లెటర్ వచ్చిందో 22 పేజీలు, దాన్ని నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే అది వేణు రాసిండని వేణు సహచర్యలో ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వేణే రాసిండు అని పత్రికల్లో వచ్చింది కాబట్టి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పగలిగారు. బట్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఆయన ఎక్కడున్నాడో వేరే బోర్డ్స్ అయితే ఎవరు చెప్పట్లేదు. లొంగిపోతారని వార్త వాస్తవం అంటారు. అంటే ఒక పెద్ద నాయకుడిని ఇప్పటిదాకా ఆయన గురించి ఎవరు కలవలేదు, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఆచూకే తెలియదు. త్వరలో లొంగిపోతాడు అని చెప్తున్నారు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడా అనేది అనుమానం కూడా వస్తున్నది. ఎందుకంటే ఆయన భార్య సరెండర్ అయింది. సరెండర్ అయిన తర్వాత నుంచే ఈ మనస్పర్ధలు అనేటి పత్రికలలో అక్కడిక్కడ వస్తున్నాయి. మరి ఆయన కూడా అప్పుడే సరెండర్ అయితే ఆయనను బయట పెట్టకుండా ఈమెను బయట పెట్టి ఆయనను అట్లాగే పెట్టారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయారు అనేది. మల్లోజు వేణుగోపాల్ గారు బస్తర్ వైపు మరి కొంతమంది ఒక వర్గం, ఇక్కడ జగన్ హిడ్మా సపోర్ట్తో ఒక వర్గం 2గా విడిపోయారు అనేది వాస్తవం ఉంది. అంటే మనము ఒప్పుకోకపోయినా సంక్షోభంలో ఉన్నప్పుడు, పోరాటాలు ఉద్యమాలు సంక్షోభంలో ఉన్నప్పుడు రకరకాల భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. డిఫరెంట్ లైన్స్, మనం చేసింది తప్పేమో, మనం ఇట్లా పోకుండా ఉండాల్సింది, మనం ఇట్లా పోతే బాగుంటుంది అన్నప్పుడు డెఫినెట్గా వైరుధ్యాలు అనేవి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వైరుధ్యాలు ఇప్పుడే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలలో ఉన్నాయి. కాకపోతే డెమోక్రటిక్ సెంట్రలిజం అనే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనే ప్రిన్సిపల్ విప్లవకారులలో బాగా అమలవుతుంది. వాళ్ళు దానికి కట్టుబడి వాళ్ళకి ఇష్టం లేకున్నా ఆ లైన్ పట్ల వాళ్ళు కమిటెడ్గా పనిచేస్తూ ఉంటారు. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ లైన్ను పార్టీ ఒప్పుకుంది కాబట్టి ఆ లైన్లో పోదామని అనుకుంటారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక సెంట్రలైజ్ లీడర్షిప్ కూడా పవర్ఫుల్గా లేదు. ఇప్పుడు గణపతి బాగా పవర్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాడు. ఎప్పుడైతే మావోయిస్టులు ఎంటర్ అయ్యారో బీహార్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, అయినా ఇంకేమైందంటే లీడర్షిప్లో 18 మంది సీసీ మెంబర్లు ఉంటే భిన్న దృక్పథాలు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. గణపతి ఎప్పుడైతే రిటైర్ అయ్యారో అంత పవర్ఫుల్ నాయకత్వం అనేది నంబాల కేశవరావు గారు కొంతవరకు హ్యాండిల్ చేయగలిగారు. ఇప్పుడు ఆయన కూడా చనిపోయిన తర్వాత ఇవన్నీ సహజం. ఇప్పుడు ఒక కొత్త లైన్ ఇవాళ కావాలి. మళ్ళీ 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళే ఇవాళ సీసీలలో ఉన్నారు. చనిపోయిన వాళ్ళని చూస్తే అందరూ 60-70 దాటిన వాళ్ళే ఉన్నారు. మొన్న లాస్ట్ చనిపోయిన సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సీసీ మెంబర్స్, సత్యనారాయణ రెడ్డి గారు, గాజల రవి వీళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు యంగ్ లీడర్షిప్ రావాలి. ఇప్పుడు పోలీసులేమో చాలా 35-30 ఏజ్లో ఉన్న వాళ్ళంతా చాలా ఉత్సాహంగా కొండలు గుట్టలు ఎక్కుకుంటూ వాళ్ళు వీళ్ళను వేటాడుతున్నారు. వీళ్ళు పాపం నడవలేని పరిస్థితి. చాలామంది చనిపోయిన వాళ్ళని మనం చూసినా, లేకుంటే సరెండర్ అయిన వాళ్ళని చూసినా కూడా అందరు అనారోగ్య సమస్యలే. వాళ్ళకు టైంకు తిండి దొరకదు, తర్వాత తిండి దొరకనియరు, తిండి దొరికే తావులల్లో కాపలా పెట్టి వెంటాడుతూ ఉంటారు. మడుగులలో విషం, ఫుడ్ సప్లై చేసే వాళ్ళనే ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు. ప్రజలకు అవసరాలు ఎక్కువైతున్నాయి, అప్పులు ఎక్కువైతున్నాయి, ఆశలు ఎక్కువైతున్నాయి. 60 ఇది వచ్చినప్పుడు టెక్నాలజీ లేదు కదా, ఒక కలర్ టీవీ లేదు ఇంట్లో, ఒక సెల్ ఫోన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఏమైందంటే వీటి పట్ల మొగ్గు ఎక్కువైతూ ఉంటుంది ప్రజలది. ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచుకోవడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉంటాయి. ఈ అన్నీ ఒక 100 కోణాలు ఉంటాయి. మనము లైన్లో మార్పులు తేవాలనుకున్నప్పుడు ఈ అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి నా సజెషన్ ఏంటంటే పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు గెరిల్లా వార్ఫేర్లో ఏముంటుందంటే 1 అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకు అని లెనిన్ రాశారు. 1 స్టెప్ బ్యాక్వర్డ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అని. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1 స్టెప్ బ్యాక్వర్డ్ వేయడం అనేది చాలా అవసరము. ఇప్పుడు పోరాటం విరమణ చేయడం కూడా వ్యూహంలో భాగంగా అనుకోవచ్చు కదా. అంటే విరమణ చేస్తున్నట్టు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు, కూడా వ్యూహంలో భాగం అనుకోవచ్చు కదా. డెఫినెట్గా. అంటే ఇది ఎత్తుగడే, వ్యూహం అనేది మారదు, ఇది ఒక టాక్టిక్ అంతే. మీరు తగ్గుతా చెప్పారు. 2004లో చర్చల పేరు మీద వచ్చారు బయటికి, పార్టీని ఒకసారి అంతటా తీసుకొచ్చారు, పార్టీ నిర్మాణం పెరిగింది, పార్టీలోకి చేరికలు పెరిగాయి. అదేవిధంగా అందులో భాగంగా ఇది కూడా అనుకోవచ్చు కదా. డెఫినెట్గా రావాలి. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అఫెన్సివ్గా పోయే పరిస్థితి లేదు. కానీ మీరు చెప్తున్నట్లుగా ప్రజలు ఇప్పుడు టెక్నాలజీకి మరిగారు, వాళ్ళు సెల్ ఫోన్ లేనిదే జీవించిన పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్ళి అంత ఎత్తైన కొండలు ఎక్కడం, దిగడం, భోజనాలు లేకుండా ఉండడం అనేది జరిగే పనే కాదు. వాళ్ళు కాబట్టి వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళు మన కోసం, ఎవరి కోసం అయితే, అంటే ఇంత త్యాగం చేసిన వాళ్ళు లేరు అంటున్నాను. లేరు, కరెక్టే, వాస్తవం. ఇక మీరు వర్గ సంబంధం గొప్పదా,
రక్త సంబంధం గొప్పదా అన్నారు అనుకోండి, వాళ్ళు వర్గ సంబంధం గొప్పదంటారు. వాళ్ళ త్యాగాలు వెలగట్టలేని దాన్ని కట్టలేము. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టే హిమాలయ పర్వతానికంటే కూడా ఉన్నతమైనవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో వర్గ సంబంధం అవసరం లేదు, నా సంబంధమే నాకు కావాలి, తల్లిదండ్రులు కూడా అవసరం లేదు అంటే ఇటువంటి నేచర్ ఉన్న పబ్లిక్ లో వాళ్ళు ఏ విధంగా మీరు అన్నట్లుగా రమ్మంటారు? రాలేరు. అంటే నేను అనేది అడవిలో ఉండే వాళ్ళ సంఖ్య తగ్గుతుండొచ్చు, ఆశలు అనేటి అట్లాగే ఉండొచ్చు. కానీ నేను అనేది అంటే ఇవాళ ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు ఆకాశంలో మార్క్సిజం ఉంది, అక్కడ నుంచి చేయబట్టి నువ్వు లాగుదామంటే వీడేమో భూమి మీద ఉన్నాడు, వీడి తెలివి ఇక్కడ ఉంది, వాడి తెలివి అక్కడ ఉంది. కాబట్టి ఒక్కడు వాళ్ళే దిగి రావాలి, వీళ్ళు ఎగరలేదు. అప్పుడు ఏంటి, వీళ్ళు ఇక్కడున్న వాళ్ళని నడిపేయాలంటే వీళ్ళు ఎలక్షన్ కార్యక్రమాల్లో ఉన్నారు, ఎన్నికల ద్వారానే మార్పు కోరుకుంటున్నారు, ఓటర్లుగా అందరూ ఎన్నికలలో పాల్గొంటున్నారు ఎక్కువ శాతం మంది. అటువంటప్పుడు ఇందులోకి వాళ్ళు వచ్చి వీళ్ళ భ్రమలను తొలగిస్తూ నిజమైన ప్రజాప్రభుత్వాల ఏర్పాటు కోసం ఎక్కడైతే పొరుగు దేశాలలో జరుగుతున్నది ఉందో ఎందుకు చేయకూడదు ఆ ప్రయత్నం అని నేను అంటున్నా. అక్కడ అది స్టాండ్ బై పెట్టుకోవచ్చు. వాళ్ళని విరమించుకుంటారా, తాత్కాలికంగా ఒక్క అడుగు వెనక్కేస్తారా, అవసరమైనప్పుడు విజృంభిస్తారా, దట్ ఈస్ డిఫరెంట్. 2 అంచెలుగా జరగాలి. ఇప్పుడు ఎవరి కోసం పోరాడుతున్నాం? ఈ ప్రజల కోసమే కదా. ఆ ప్రజలే పాల్గొన్నప్పుడు, ఆ ప్రజలే మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఆ లైన్కి ఎందుకు పోవాలి, ఈ లైన్కి ఎందుకు రాకూడదు? ఈ ప్రజలకు ఏం కావాలి? కనీస అవసరాలు తీరనప్పుడు వాడిని అడవిలోకి రమ్మంటే రాలేనప్పుడు ఇక్కడే ఉండి పోరాటం చేయొచ్చు కదా. ఇక్కడ జరుగుతున్న దోపిడీ తక్కువేం లేదు కదా. ఒక ప్రజాస్వామ్యయుతంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి భూమిక క్రియేట్ చేయొచ్చు కదా. అదానీలకు అంబానీలకు వ్యతిరేకంగా ఎన్నని అప్పచెప్తారు? ఇంకా అదానీలకు అంబానీలకు పోర్టులు పోయినాయి, ఎయిర్పోర్ట్స్ పోయినాయి, ఖనిజ సంపద పోయింది. ఈ దేశంలోనే కాదు, చుట్టూ ఉన్న దేశాలలో కూడా మొత్తం వాళ్ళకే పెడుతున్నారు. అంతరాలు పెరిగిపోతున్నప్పుడు ప్రజలను ఒక అడుగు ముందుండి నడిపించగలిగే స్థాయికి మావోయిస్టులు ఉన్నట్టయితే డెఫినెట్గా సమాజం అడ్వాన్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన 60-67 ఏళ్ళ అనుభవాలకు భిన్నమైన అనుభవాలు రాబోయే తరాలు చూడగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం మార్చుకొని ప్రజలకి ఏది అవసరమో దానికి అనుగుణంగా రావాలి. అంతేకాకుండా ఈ ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలి. అడవుల్లోకి తీసుకెళ్లకుండా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి ప్రజల్లో ఆలోచించే ధోరణి తీసుకొస్తే ఖచ్చితంగా పార్టీకి ప్రజలు మరొకసారి స్వాగతం పలుకుతారంటున్నారు ప్రకాష్ గారు. ఇది మావోయిస్టు పార్టీ విభేదాలపై ప్రకాష్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.